దయచేయండి. ఇప్పటికైనా మీకు దయ కలిగింది. ఏంటి ఎప్పుడు లేని శ్రీకాకుళం శివరాంజని ఇవాళ నాతో ఏలాకోళం ఆడే ప్రోగ్రాం పెట్టుకుంది. నేను ఏకంగా ఈ లోకల్ నుంచి వెళ్లిపోయే ప్రోగ్రామే పెట్టుకున్నాను. అందుకే విషయం కూడా రెడీ చేసుకున్నాను. చౌరుకా ఏలాకోళానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. ఏదో ఇవాళ మా అమ్మాయి వచ్చింది కదా అని కొంచెం ఆలస్యమైంది అనుకో, అందుకు సావు ప్రోగ్రాం పెట్టుకోవాలా? కాస్త మందు అందుకో. అందుకుంటున్నాం. నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందర అడగవలసిన 4 మాటలు అడిగిస్తే నేను చావడమా బతకడమా తేల్చేసుకుంటానక్క. ఏడ్రా మీకు పిచ్చిగాని పట్టిందా? జాయింట్ గా సావు ప్రోగ్రాం పెట్టుకున్నారు చూడగొడ్డా. మీకు అలాగే ఉంటుంది. నేను ఎన్నెన్ని అవమానాలు దిగమనుకుంటున్నాను నాకు తెలుసు, ఆ భూదేవికి తెలుసు. ఎంతకీ నీకు ఏం కావాలో అడుగు. పట్టు చీర కావాలా, చంద్రహారం కావాలా, రవ్వల నెక్లెస్ కావాలా? మెళ్ళలోకి కొలుసు, అన్నంలోకి పులుసు, ఇదేనా ఆడదానికి కావాల్సింది? సరదాగా ఇల్లు, ఆ మామిడి తోట, పక్కనున్న 20 ఎకరాలు నా పేరున రాయండి అన్నాను. రాశారా? ఆస్తి అంతా అమ్మాయి పేరు ఉందని తెలిసి కూడా నువ్వు అడగటం న్యాయమేనా చెప్పు. న్యాయం గురించి మీరే చెప్పాలి. నేను కాపురానికి వచ్చిన మొదట్లో మిమ్మల్ని 3 వరాలు అడిగాను, మీరిచ్చారు. ఏంటయ్యి? వరం నంబర్ 1, మెళ్ళో తాళి కట్టి ధర్మసత్రంలో బ్రతుకుతున్న మా అక్కని ధర్మపత్ని చేసుకుంటా అన్నావు. కానీ ఇప్పటికీ ఆవిడ జీవితం ధర్మసత్రంగానే మిగిలిపోయింది. వరం నంబర్ 2, ఆస్తంతా మా అక్క పేరులో రాస్తా అన్నావు. రోటీ కప్పుడు ఆవిడ మకాన్ తప్ప మాకేమీ ఇవ్వలేదు. వరం నంబర్ 3, మా తమ్ముడికి మీ అమ్మాయినిచ్చి. ఆగండి అలాగా. మీ ముగ్గురు కలిసి కూడబలుక్కుని డైలాగులు చెప్పే ప్రోగ్రాం పెట్టుకున్నా మా అమ్మాయిని ఈడికిచ్చి పెళ్లి చేసే ప్రోగ్రాం మాత్రం నేను ఎట్టుకోను. అంటే నేను నీకు మందందించడానికి? మీరు లోపల ఉన్నప్పుడు బయట కాపలా కాయడానికే తప్ప మరెందుకు పనికిరావా? రమా పాపం పిచ్చి విధవ ముచ్చట పడిపోతున్నాడు. చీర కనపడితే చాలు ఎంట పడిపోయేవాడు మా అమ్మాయిని చూసి ముచ్చట పడకే. పద. రావణాసురుడు మహాబలవంతుడు. అతడు అష్టదిక్పాలకుల్ని సాధించి వారిని తన చెప్పు చేతల్లో ఉంచుకుని మునీశ్వరుల్ని చాలా బాధలు పెట్టేవాడు. అతనికి 10 తలలుండేవి. 10 తలలే? అతను రాక్షసుడు కదా, అందుకే 10 తలలుండేవన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నా? మరి మనకి జలుబు చేస్తే రుమాలతో కదా తుడుచుకుంటాం. అవును. మరి అతను 10 తలలకి జలుబు చేస్తే 10 ముక్కులు తుడుచుకోవడానికి ఎంత పెద్ద రుమాలు వాడేవాడా అని. సందేహాలు నువ్వును. ఏం చెప్తాం బాబు, వీడికి సందేహాలు తప్ప చదువు బుర్రకెక్కటం లేదు. కాఫీ తీసుకో బాబు. లక్ష్మి, నీకు తెలిసే పక్కింటి సుబ్బాయమ్మకి పెళ్లి కుదిరిందట. పెళ్లి కొడుకు ఎవరే? రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నాడట. అందుకేనేమో ఈరోజు చెరువుకు రాలేదు. నేను వస్తానే. అలాగే. నువ్వు ఇంట్లో లేనప్పుడు లక్ష్మి చదువు చెప్తే ఇలాంటి ప్రశ్నలు వేసి దాని ప్రాణం తీస్తుంటాడు. నేనెప్పుడు ప్రాణం తీసాను? తీయలేదు. చెప్పవేమ్మా. సత్యహరిశ్చంద్రుడు పాఠం చెప్పి అందువలన నీకు బోధపడి నీతేమిట్రా అని అడిగితే ఏమన్నాడు? నిజం చెప్పబట్టే కదా హరిశ్చంద్రుడికి అన్ని కష్టాలు వచ్చాయి, అందుకని ఎవరూ నిజం చెప్పకూడదు అని బోధపడిందట వీడికి. మాస్టారు, మిమ్మల్ని శ్రీహరిమూర్తి గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. అలాగే, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానమ్మా. త్వరగా వచ్చాయి బాబు. వారిని నీకు సంగీతం వచ్చని మా అమ్మాయి చెప్పే వరకు నాకు తెలవదయ్యా. ఏదో సరదా కొద్దీ ఓ 4 రాగాలు నేర్చుకున్నాను తప్ప. ఆ 4 రాగాల్లోనే ఓ 2 రాగాలు మా అమ్మాయికి నేర్పు. అన్నట్టు ఇవాళ చాలా మంచి రోజు, అందుకని ఇవాళ నుంచి ఆ ప్రోగ్రాం పెట్టేసుకోండి. ఏమ్మా? అలాగే నాన్న. ఎందుకయ్యా అట్ట నసుకుతావు? నువ్వేం ఊరికే చెప్పొద్దులే. కొద్దో గొప్ప నెలకి ఎంతని మొట్ట చెప్పే ప్రోగ్రాం నేను ఎట్టేసుకున్నాను. అంచేత పైకెళ్ళి ఆ ప్రోగ్రాం పెట్టేసుకోండి. తీసుకెళ్ళమ్మా. రండి. అది రండి మాస్టర్. శృతి అనేది సంగీతానికి ప్రాణం. శృతి తప్పిన సంగీతం వెళ్ళలేం. గతి తప్పిన జీవితాన్ని చూడలేం. అలాగే సంగీతానికి మరో తోడు తాళం. శృతి తాళం ఉంటే ఎవరు పాడినా బాగుంటుంది. అది ఎలాంటి సంగీతమైనా మధురంగా ఉంటుంది. అంటే మంచి తోడు దొరికితే జీవితం కూడా సంగీతంలాగే మధురంగా ఉంటుందా మాస్టారు? నిస్సందేహంగా. మరి ప్రారంభిద్దామా?
శృంగార రసగుళిక లిక 312 నిండు తడిసి తడియని చీరలో లో తెలిసి తెలియని అందాలు లు అవే మగవాడికి తీయని బంధాలు. రెండవసారి కూడా లు నువ్వు రాసేవా? సేను బస్సు ఆడది తడిసిన చీరతో తో నడుచుకుంటూ వస్తూ ఉంటే టే ఆమె అందచందాలు ఆరు బయట రంగస్థలంలా అందరికీ కనబడతాయి. తాయ్ నువ్వు రాయి. సేను బస్సు బస్సు ఉమ్, బస్సు ఉమ్, ట్రైనింగ్ ఇస్తానన్నావు కదా బస్సు ఆ. ఒకసారి ఇవ్వు బస్సు ఆ, సరే బైనాక్యులర్స్ తో చూడు, మంచి యాంగిల్ దొరకని చెప్పు, కెమెరాతో ఫడక్ మన నొక్కేస్తా. అలాగే బస్సు ఆ, బస్సు ఆ, దొరికింది బస్సు ఏమిటి ఏకంగా జంటే దొరికింది బస్సు జంట గురించి చెప్పే ఎక్స్పీరియన్స్ నీకు లేదు? బైనాక్యులర్ సిటీ. ఈ బాసులు ఎప్పుడు ఇంతే అసిస్టెంట్లను పైకి రానిరు అమ్మో, లత, నీలాంటి గొప్పింటి అమ్మాయి నాలాంటి సామాన్యుణ్ణి ప్రేమించడం నా వరకు అదృష్టమే అవుతుంది. నీలాంటి వ్యక్తి చేత ప్రేమించబడ్డం నాకు మాత్రం అదృష్టం అవుదా? అవును, ఎందుకని? ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడగలిగినప్పుడే ఆ ప్రేమ జయించినట్టు. మనం కూడా చేస్తాంగా. మన అంతస్తుల మధ్య యుద్ధమే తప్ప ఆ యుద్ధంలో నాకు మాత్రం విజయం రాదు. రాదని ఎందుకు అనుకుంటున్నావు? మన మధ్యున్న దూరాన్ని బట్టి. ఆ దూరాన్ని చెరిపేస్తే ఆ పని నువ్వు అనుకున్నంత సులభం కాదు లత. ఎందుకంటే పక్షి ఎంత ఎగిరినా అది ఆకాశాన్ని అందుకోలేదు. నీ విషయంలో నేను అంతే. ఆ ఆకాశమే నీకోసం వంగిందనుకో, అప్పుడు మన పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోరనేగా నువ్వెంత భయపడుతున్నావు? నా నిర్ణయాన్ని మా నాన్నగారు ఎప్పుడూ కాదనరు. ఆ నమ్మకం నాకుంది. నిజంగా? మీకు మీ ప్రెస్టేజ్ ముఖ్యం, నాకు నా ప్రేమ ముఖ్యం. మిమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోయి నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సాహసం నాకుంది. అందువల్ల మీ కూతురు లేచిపోయిందనే అపఖ్యాత మీకు వస్తుంది. అందుకే నేను ఆ పని చేయటం లేదు. మీరు నిర్ణయించే మనిషినే పెళ్లాడితే నా ప్రేమ ఓడిపోతుంది. అందుకే నేను ఓడిపోకుండా మిమ్మల్ని మీ ప్రెస్టేజ్ ని గెలిపించడానికి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను.